హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైవీ డ్రేప్స్ అండ్ ప్లేట్స్. ఈరోజు అయితే మనం ఒక కేక్ రెసిపీ చేద్దామండి. అది కూడా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా, ఇన్స్ట్రుమెంట్స్ అంటుంది అని వాయిస్తుంది అనుకోకండి. ఇన్స్ట్రుమెంట్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎటువంటివి అంటే మెజరింగ్ కప్స్ లేకపోయినా, ఓవెన్ లేకపోయినా, ఎటువంటి మన టూల్స్ లేకపోయినా, విప్పింగ్ క్రీమ్ లేకపోయినా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అది కూడా నా వర్షన్లో అండి. అది కూడా జస్ట్ ఒక 30 రూపీస్కే నాకైతే ఈ కేక్ అయిపోయింది. ట్రస్ట్ మీ, చాలా బాగా వచ్చింది కూడాను. అంటే టేస్ట్ చేసిన వీడియో పెట్టడానికి అవ్వలేదన్నమాట. నా టైంలో నేను కట్ చేసినప్పుడు గట్టా వీడియో ఎవరు తీయలేదు. లేకపోతే మాత్రం చాలా బాగా వచ్చింది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బాగా చిల్ అవుతున్న గుడ్డును తీసుకుని గోడ కొట్టి దాని ప్రాణాన్ని ఆ గిన్నెలో పడేయండి. ఆ తర్వాత దాని నోట్లో కొంచెం పంచదార పోసేసి, అందులో కొంచెం 2 యాలకులు వేసేసి, తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్సీ పట్టుకోండి. బాగా మిక్సీ పట్టుకున్నాక ఆ ప్యూరీ ఎలా ఉండాలంటే క్రీమీ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్న విధంగా క్రీమీ స్ట్రక్చర్గా ఉండాలన్నమాట. దాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకొని కాసేపు ఉన్నియండి. ఆ తర్వాత మనం కొంచెం మైదా అవన్నీ సెట్ చేసుకుందాం. ఇక్కడ మనకి మెజరింగ్ కప్స్ లేవు కాబట్టి మనం ఏ కప్ అయితే తీసుకుంటున్నామో అదే మెజరింగ్ కప్లో వాడుకుంటాం అనమాట. ఆ కప్పు నిండగా కొంచెం నేను మైదా పిండి వేసుకుంటున్నాను. అని నేను చెప్పాను కదా, మన దగ్గర ఎటువంటి టూల్స్ లేవంటే జల్లించుకునేది కూడా లేదనమాట. అందుకే నేను మనకి టీ ఇంట్లో వాడుతాం కదా టీది, దాంతో నేను జల్లించుకుని మీకు చూపిస్తున్నాను. నేను ఇందులో చూడండి మీరు, నేను ఎటువంటివి కూడా టూల్స్ వాడట్లేదు. జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను మీకు చేసి చూపిస్తాను. పిండి జల్లించేసుకున్న తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, లేదంటే ప్లఫీగా వస్తుంది అనమాట. అంతే. ఇంకొంచెం అంటే 1.5 కప్ అన్నాను కదా, నేను 1 కప్ ఆల్రెడీ వేసేసాను. ఇంకా 1/2 కప్ యాడ్ చేశాను అనమాట. కొంచెం పిండి ఇందులో వేసుకుంటున్నాను. మనం నెక్స్ట్ చూపిస్తాను చూడండి, బౌల్కి అప్లై చేసుకోవడానికి అనమాట. ఆ తర్వాత మనం మిక్సర్తో కలిపేసుకుంటాం నీట్గా. ఆ స్ట్రక్చర్ చూసారా ఎలా వచ్చిందో? ఆ విధంగా రావాలన్నమాట, క్రీమీగా. ఆ విధంగా వస్తే కేక్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుని బాగా పూసుకున్న తర్వాత, అందులో కొంచెం పిండి వేసి మనకు వచ్చిరాని స్టైల్ పిండిని వేసుకోవాలన్నమాట. వేసుకుని నీట్గా కరాటే, కున్ఫు అన్నీ అందులో చూపించేస్తాను చూడండి. ఏటక్క ఇలా చేస్తున్నాం అనుకోకండి, మరి ఆ మాత్రం చేయకపోతే మన కేక్ రాదనమాట. అన్నీ చేసేయాలి, అన్ని విద్యలు అందులోనే చూపించేయాలి. మనం ఏం చేసినా మన పనిలో మాత్రం కొంచెం తిక్కలతనం లేకపోతే మనం ఏ పని చేయలేం. సో బాగా అటు ఇటు కదిపేసి కుదిపేసి దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేయాలి. అలా చేస్తేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అన్ని కుదిపాక నీట్గా అందుకుంది. ఆ ఎక్సెస్ పౌడర్ అంతా కూడా బయట పడేయండి. అంటే మీ బాక్స్లో ఎందులోనే పెట్టుకోండి. చూడండి అలా చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అవ్వండి. ఇప్పుడు మన మిక్చర్ని ఇందులో వేసుకుంటాం. నీట్గా వేసుకోండి. ఇప్పుడు చూడండి ఆ కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది. చూడండి ఏ విధంగా అంత క్రీమీగా, అంత నీట్గా సెట్ అయితే మన కేక్ మాత్రం పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. లేకపోతే కొంచెం అది అంటుకుపోవడమో, అది బాగా రాకపోవడమో, లేదంటే నీట్గా బేక్ అవ్వకపోవడమో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. నీట్గా ఎలాగనే చేసుకున్నామంటే కరెక్ట్గా మెజర్ చేసుకోండి. మనం ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పు నిండా మైదా అండ్ కొంచెం కప్పు వేసుకున్నాను. ఆ మిగిలిందంతా కూడా ఇంకా ఆల్రెడీ ప్రీహీట్ చేసిన దాంట్లోనే పెట్టానండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. ఆల్రెడీ ప్రీహీట్ చేసిన దాంట్లో పెట్టాను. ఇప్పుడు ఒకసారి చాక్తోని నేను టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఒక 20 మినిట్స్కి ఇది సరిగ్గా బేక్ అవ్వలేదు. చాక్ అంతా అంటుకుని వచ్చింది చూడండి. మళ్ళీ మూత పెట్టేసి కాసేపు మళ్ళీ ఇంకొక 20 మినిట్స్ బేక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను. చూడండి నీట్గా అసలు ఏ మాత్రం అంటుకోకుండా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకా ఆ మాత్రం స్ట్రక్చర్లో వచ్చిందంటే మాత్రం ఇంకా కేక్ బేక్ అయిపోయినట్టు. ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దానిపైన కొంచెం కలరింగ్ కోసం అనమాట ఒక డైరీ మిల్క్ తీసుకున్నాను. దాన్ని కొంచెం బాగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి. ఇందులో నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నా ఇంకొంచెం బాగా వచ్చిందనమాట. మీరు కూడా అలా చేయండి. ఇంకోండి మన కేక్ చూసారా ఎంత ప్లఫీగా, ఎంత నీట్గా వచ్చిందో. చూడండి అంత తక్కువ మైదా వేసామా, చూడండి ఎంత పెద్ద కేక్ వచ్చిందో. ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకెక్కువ మంది అయినా పర్వాలేదు. మన ఇంట్లో వాళ్ళ టేస్ట్ బట్టి మాత్రం అందులో షుగర్ గట్ట యాడ్ చేయడం గట్ట చూసుకోండి మీరు. ఆ పైన కొంచెం పొంగినట్టుగా ఉంది కదా, అదైతే నేను కట్ చేసేసి తీసేసాను పక్కకి. కట్ చేసేసి తీసేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. అలా అయినా మనం దానిపైన డెకరేట్ చేసుకోవచ్చు. కాకపోతే నాకెందుకు అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించిందని తీసేసాను. కట్ చేసి దాని తర్వాత ఒక 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను అనమాట. మీకు చూపిస్తాను చూడండి. కట్ చేశాక అది మనం నొక్కితే అది ఎంత ప్లఫీగా, ఎంత స్మూత్గా, స్పాంజీగా బాగా అనిపిస్తుంది. ఒకసారి మీరే చూడండి. నేను కట్ చేస్తాను కదా, కట్ చేశాక మన దగ్గర ఏమీ లేవు అనుకుని ఏం చేయకని ఉండిపోయేదానికన్నా మన దగ్గర ఉన్న వాటితో మనం ఏదో ఒకటి చేసామనుకోండి, మన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట.
వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మా ఇంట్లో చిన్న పాప కాబట్టి తను తినలేదు, కానీ తన ఫ్రెండ్స్ అందరికీ నేను ఇచ్చాను. వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ వీడియోస్ అన్నీ అంటే పిల్లలు గట్ట తీయడం అవ్వలేదండి. చూడండి లాస్ట్లో ఇలాగొచ్చింది. అక్కడ డెకరేట్ చేసిన పార్ట్ అయితే మిస్ అయింది. మా ఎంగేజ్మెంట్ డే కోసం ఇలా ఫోటో యాడ్ చేశాను అనమాట. థ్యాంక్ యూ.